వెల్కమ్ టు విజిల్. గడచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో దళితులపై అనేక అకృత్యాలు జరిగాయి. రాజమండ్రి శిరోమణుల దగ్గర నుంచి కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద డ్రైవర్గా పనిచేసే వీధి సుబ్రహ్మణ్యం అనే దళితుడిని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయటం 2 తెలుగు రాష్ట్రాల్లో నాడు సంచలనం సృష్టించింది. ఆ కేసును పక్కదోవ పట్టించడానికి అప్పటి వైసీపీ పోలీసులు వాళ్ళ శక్తి వంచన లేకుండా స్వామి భక్తిని ప్రదర్శించి తాడేపల్లి ప్యాలెస్కి పాలేరుతనం చేయటంలో వాళ్ళు ఆనాడు విజయం సాధించారు. ఆనాటి ఎస్పీ రవీంద్రబాబు విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడారు, ఆ హత్య రోజు రాత్రి ఏం జరిగింది, ప్రస్తుతం అనంతబాబు భార్యకు పోలీసు వారు నోటీసులు ఎందుకు జారీ చేశారు విచారణకు హాజరవ్వమని, ఆనాటి సంఘటనలో ఆ దళిత కుటుంబానికి అండగా ఆనాటి నుంచి నేటి వరకు ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలబడటం కాకుండా అటువంటి విపత్కర పరిస్థితుల్లో నేను ఉన్నాను అని చెప్పి 1930లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని చెప్పేసి ఒక కార్మికుల పార్టీగా స్థాపించిన పార్టీ, ఆ తర్వాత అది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా అంబేద్కర్ పార్టీగా ఆయన స్థాపించిన పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ప్రముఖ మేధావి విద్యావంతుడు డాక్టర్ పిట్టా వరప్రసాద్ గారు మన స్టూడియోలో ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో నేను స్వయంగా కాకినాడ వెళ్ళి పిట్టా వరప్రసాద్ గారిని కలవటం, ఆ రోజు సుబ్రహ్మణ్యం ఇంటికి ఆయన స్వయంగా తీసుకెళ్ళటం, ఆనాటి ఆ అనుబంధం, ప్రస్తుతం ఆ కేసులో డెవలప్మెంట్స్ ఏంటి అనేది విజిల్ ప్రేక్షకులు ఖచ్చితంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఆల్ ద వే ఫ్రమ్ కాకినాడ టు అమరావతి స్టూడియోకి వరప్రసాద్ గారు వచ్చున్నారు. నమస్కారం వరప్రసాద్ గారు. నమస్కారం సార్. డోర్ డెలివరీ కేసు అనేది సాధారణంగా ఎమ్మెల్సీ అనంతబాబు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని విజిల్ ప్రేక్షకులకి క్లుప్తంగా వివరిస్తారా? స్టోరీలో ఏంటి జరిగిందనేది. అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు వీధి సుబ్రహ్మణ్యం. వాళ్ళ తల్లిదండ్రులు శంకర్ అపార్ట్మెంట్స్లో వాచ్మెన్గా పనిచేస్తున్న క్రమంలో ఈ కుర్రాడు ఇంటర్మీడియట్ చదివాడు. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేస్తే డ్రైవర్గా పెట్టుకున్నాడు ఇతను. అప్పటి నుంచి ఇతను అతనికి నమ్మిన బంట్లో పనిచేస్తూ ఉన్నాడు. 2022 వచ్చేసరికి ఏం మనస్పర్ధలు వచ్చినాయో ఇద్దరికి తెలియదు, కానీ అతన్ని ఎల్లవరం అని అతని సొంత ఊరు, సొంత నియోజకవర్గం, అక్కడ ఇతన్ని కొట్టడం జరిగింది. కొడితే ఆ దెబ్బలకి చెట్టుకి కట్టేసి కొడితే దెబ్బలకి ఇతని కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఆ విషయం తల్లిదండ్రులు చెప్పలేదు. ఇతను చెప్పకుండా నేను స్కూటర్ డ్రైవింగ్లో పడిపోతే కాలు యాక్సిడెంట్ అయిందని చెప్పి పని మానేసి ఇంట్లో ఉన్నాడు. కాలు యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ పనిలోకి వెళ్తారేమో అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. 2022 మే 19 రాత్రి అనంతబాబు వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి, మీ అబ్బాయి సుబ్రహ్మణ్యం ఎక్కడున్నాడు, వాడు ఇంకా నాకు 20,000 బాకీ ఉన్నాడు, వాడు కాలు తీసేస్తానని ఫోన్ చేశాడు రాత్రి 8:30 ప్రాంతంలో. అయ్యా మీరంత మాట అనొద్దు, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, నెలకు 5,000 రూపాయలు చెప్పిన మీకు 4 నెలల్లో 20,000 బాకీ తీర్చేస్తాం అని తల్లి చెప్తే ఫోన్ పెట్టేశాడు. తర్వాత అదే రోజు మణికంఠ అనే స్నేహితుడితో కలిసి ఇతను బయటికి వెళ్ళాడు. వీధి సుబ్రహ్మణ్యం బయటికి వెళ్తే ఆ మణికంఠ అక్కడ ఉండగా వాళ్ళ తండ్రి ఫోన్ చేస్తే మణికంఠ వెళ్ళిపోయాడు. ఇతను అక్కడ ఉంటే ఇంకా 2-3 ఫ్రెండ్స్ అతనితో జాయిన్ అయ్యారు. ఆ రోజు ఇతనికి అతని భార్య గర్భవతి అని తెలిసింది. వీధి సుబ్రహ్మణ్యం భార్య గర్భవతి అని తెలిసి ఆ ఆనందంలో అతని పార్టీ ఇవ్వాలని మిత్రులు పిలిచాడు. అతను పండు అని ఒక అతను, చిన్ని, ఇంకొక అతను సుబ్రహ్మణ్యం, అతని పేరు కూడా సుబ్రహ్మణ్యం, ముగ్గురు కలిసి అక్కడ పార్టీ చేసుకున్నారు. ఒక నవభారత్ పబ్లిక్ స్కూల్ అని అక్కడ పాడుబడిపోయిన స్కూల్ ఉంటే అక్కడ పార్టీ చేసుకున్నారు.
రాత్రి 10:30కి పార్టీ పూర్తి చేసుకొని బయటకు వచ్చి నలుగురు అక్కడ నిలబడితే ఈ పవన్ అని ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. ఈ నలుగురు కలిసి బయటకు వచ్చి నిలబడ్డారు. ఈ లోపల అనంతబాబు తన కారులో వచ్చి వీళ్ళని చూసి ఆపి, ఒరే సబ్బు ఇట్లా అంటే, యజమాని పాత యజమాని కదా అని అతను వెళ్ళాడు. వెళ్తే కారు ఎక్కమన్నాడు, బ్యాక్ డోర్ తీశాడు. బ్యాక్ డోర్ తీసుకుని ఆయన కూర్చున్నాడు. ఇతను ఈ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ యజమానితో వెళ్తున్నారు కదా అని వీళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇతను తీసుకెళ్ళిపోయిన తర్వాత రాత్రి 12 దాటిన తర్వాత అనంతబాబు తన వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, మీ అబ్బాయికి నేను తీసుకెళ్ళాను 10:30కి, నేను బయటికి పంపిస్తే వాడు యాక్సిడెంట్ చేసుకున్నాడు, నాగమల్లితోట జంక్షన్లో ప్రమాదంలో ఉన్నాడు అని ఫోన్ చేశాడు. వెంటనే వీధి సుబ్రహ్మణ్యం తమ్ముడు కొంతమంది స్నేహితులతో కలిసి ఆ స్పాట్కి వెళ్తే అక్కడ ఎవరు లేరు. ఓకే, హాస్పిటల్ తీసుకెళ్ళారేమో అని జీజీహెచ్కి వెళ్ళారు, అక్కడ లేరు. ఇవన్నీ తిరిగిన తర్వాత మళ్ళీ ఇతనికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అతను మేము అమృత హాస్పిటల్ దగ్గర ఉన్నాం రమ్మంటే వీళ్ళు అమృత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. అమృత హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడ లోపలికి తీసుకెళ్ళలేదు, హాస్పిటల్ గేట్తో బయటే ఉంచారు. ఆ వెనకాతల డోర్ తీసి డాక్టర్లు పరీక్ష చేసి అతను చనిపోయాడని చెప్పారు. అతను ఈ శవాన్ని తీసుకుని ఇతనే డ్రైవింగ్ చేసుకుంటూ తిన్నగా వీళ్ళు ఏదైతే అపార్ట్మెంట్లో వేరే రామ్ బగీచా అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉన్నారు వీళ్ళు, అక్కడ తీసుకొచ్చి లోపల పెట్టి, మీ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు, జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు నాకు బాగా తెలుసు కాబట్టి మీకు 2 లక్షలు ఇస్తాను, ఇతని శవాన్ని నేనే మీ ఊరు వాళ్ళు కాకినాడకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామిడాళ్ళ సొంత ఊరు, వీళ్ళు పొట్ట పోషించుకోవడానికి వలస కాకినాడ వచ్చి అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నారు, ఆ ఊరు తీసుకెళ్ళిపోతారు, మీరు అక్కడ ఖననం చేసేయండి, మళ్ళీ మీరు అంబులెన్స్ అది అని మాట్లాడుకుని అక్కడ నేనే తీసుకెళ్తాను. వీళ్ళు తొందర పెట్టాడు. తొందర పెడితే నిజమని నమ్మారు తల్లిదండ్రులు. నిజమే, పాపం చాలా సానుభూతితో ఇతను మనకు సాయం చేస్తున్నాడు, అయినా మా బంధువులు అందరూ ఇక్కడే కాకినాడలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మేము ఫోన్ చేస్తామంటే వాళ్ళందరూ ఫోన్ చేసి వస్తే వద్దంటే వాళ్ళు వచ్చిన తర్వాత డోర్ తీసి అప్పుడు చూశారు శవాన్ని. ఒంటి నిండా ఇసుక, నీళ్లు, దెబ్బలు ఇవన్నీ చూసేసరికి అందరూ కంగారు పడిపోయారు. యాక్సిడెంట్లో లేదు, యాక్సిడెంట్ అయితే ఈ విధంగా ఉండదు, ఏదో జరిగింది చెప్పండి అంటే ఇతను ఇవన్నీ అనవసరం, జరిగిపోయింది జరిగిపోయింది, ఇంకో కొడుకున్నాడు కదా ఆయన బాగా చూసుకోండి లేకపోతే మీ ప్రమాదం, నేను ఎమ్మెల్సీని అని రాత్రి 1:46 తీసుకొచ్చిన వ్యక్తి 3 గంటల వరకు అక్కడే ఉన్నాడు వీళ్ళని కన్విన్స్ చేయడానికి. ఈ జనం చుట్టాల బంధువులకి అందరికీ తెలిసిపోయి జనం అప్పటికి అనంతబాబు తాగి ఉన్నాడని గుర్తించారా వీళ్ళు ఏమన్నా? గుర్తించారు, అతను తాగి ఉన్నాడు, కంగారుగా మాట్లాడుతున్నాడు, మీరు యథావిధంగా వచ్చి తీసుకెళ్ళిపోమని ఒత్తిడి చేస్తున్నాడు. అందరూ కలిసి తిరగబడ్డారు, ఇది కరెక్ట్ కాదు, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అంటే ఇతను ఎవరికో ఫోన్ చేసుకుని ఒక బండి రప్పించుకుని ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. కారు అక్కడే వదిలిపెట్టాడు, కారు వదిలేశాడు, శవం అక్కడే ఉంది, కారు అక్కడే ఉంది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడని వెళ్తే ఆ సమీపంలో ఉన్న 2 టౌన్ పోలీసులు కలిసి తీసుకోలేదు. ఎక్కడైనా సరే GRFR నోట్ చేయాలి. ఆ రాత్రి సమయంలో వెళ్ళిన తర్వాత ఆ 3-4 గంటల ప్రాంతంలో వెళ్ళిన తర్వాత తీసుకోకుండా ఇది ఎక్కడో యాక్సిడెంట్ అని చెప్తున్నారు కదా మీరు అక్కడికి వెళ్ళండి అని ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్పవరం పోలీస్ స్టేషన్ పంపించారు. అక్కడికి వెళ్తే మేము తీసుకోము, ఇది మీకు దగ్గర 2 టౌన్ ఉంది అక్కడికి వెళ్ళమన్నారు. ఈ సందిగ్ధంలో మళ్ళీ ఇతనికి ఫోన్ వచ్చింది, ఎవరికి సర్పవరం పోలీసులకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఆయన సరే మేము కేసు తీసుకుంటాం చెప్పండి అంటే వీళ్ళు చెప్తుంటే ఆ కానిస్టేబుల్ చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని ఆ ఇయర్ ఫోన్లో వాళ్ళు చెప్పిందే రాశాడు. అనంతబాబు డైరెక్షన్లో ఇది కంప్లైంట్ రాసే కానిస్టేబుల్ చెవిలో ఇయర్ బడ్ పెట్టుకుని ఆల్ డైరెక్షన్ చెప్పేది వీళ్ళు చెప్పేది, వీళ్ళేమో బాధితులు చెప్పిందే రాస్తున్నాడని అనుకున్నారు. వీళ్ళకి చదువు రాదు. ఇదంతా చదివి ఇది రాసిన తర్వాత వాళ్ళేం చెప్పాడు అంటే అనంతబాబు చాలా మంచోడు, మా పిల్లోడికి చాలాసార్లు ఇలా జరిగినప్పుడు ఆయనే సాయం చేశాడు, మాకు అనంతబాబు మీద ఏ విధమైన ఇది లేదని వాడు రాశాడు. వీడేం చెప్పాడు, అనంతబాబు బతికొండగా తీసుకెళ్ళారు, 10:30కి తీసుకెళ్ళిన తర్వాత మాకు 12 గంటలకు యాక్సిడెంట్ అని చెప్పారు, ఇది యాక్సిడెంట్గా లేదు, అనంతబాబు ఏదో చేసి ఉంటాడు అని వీళ్ళు చెప్పారు. అది రాయకుండా అనంతబాబు చాలా మంచోడు, మాకు చాలా ఉపకారం చేశాడు అని వీళ్ళు చెప్పడం అదే రాశారు. కంప్లైంట్ అయితే రాసిన తర్వాత వీళ్ళు 174 వేసేసారు పోలీసులు.
పొద్దున్న జనం అందరూ తెలిసిపోయింది మేడం, మేమంతా జనం అంతా వెళ్ళిపోయారు, అన్ని తెలుసు సంఘాలు వచ్చి అనుమానాస్పద మృతి అంతవరకే వేశారు. అందరూ వెళ్ళి ఎక్కడ అనంతబాబు టాపిక్కే రాలేదు. అసలు దాంట్లో ఎత్తలు అనంతబాబు చాలా మంచోడు అని రాసి పెట్టుకున్నారు. అది వీళ్ళు చెప్పినట్టు. ఇది ఎక్కడ దుర్మార్గం అనుకునేసరికి పోలీసులు అందరూ మరి అనంతబాబు అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఏం చేశారు, మొత్తం పోలీసులు అందరూ అక్కడికి వచ్చారు. అనంతబాబుని రక్షించడానికి దీన్ని ఏమో పోస్ట్మార్టం చేసేసి అది యాక్సిడెంట్గా చిత్రించి పంపించేయడానికి చాలా విశ్వ ప్రయత్నం చేస్తే మొత్తం దళిత సంఘాలన్నీ అడ్డుకున్నాయి. 20వ తారీఖు జరిగింది సంఘటన. 20వ తారీఖునే మనం కలెక్టర్కి ఫిర్యాదు చేసాం. అది యాక్సిడెంట్ కాదండి, హత్య జరిగింది, దీని మీద పరిశీలించారు. కలెక్టర్ గారు కూడా ఏమీ స్పందించలేదు. 20వ తారీఖు అంతా ధర్నాలు జరిగినాయి, ఏం కాలేదు. 21 కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఆ రోజు ధర్నాలో ఉన్నారో కాకినాడలో చాలామందికి అతను ఫోన్ చేశాడు, నాకు కూడా ఫోన్ చేశాడు. ఏదో జరిగిపోయింది, దీన్ని ఏదో చెయ్యండి, వాళ్ళతో మాట్లాడండి, ఆ తల్లిదండ్రులకి ఏదైనా న్యాయం చేద్దాం అని. కేసు దాకా వద్దు, అనంతబాబుని ఇబ్బంది పెట్టొద్దు, సెటిల్ చేయండి అని. కుదరదు సార్, ఇది అంతంత కిరాతకంగా చంపేసిన తర్వాత మేము సెటిల్ చేయడం అంటే కుదరదని నేను కూడా చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. చాలామందిని రాకుండా ఆఫ్ చేయగలిగారు, కొంతమందిని రాకుండా ఆఫ్ చేయగలిగాడు ఎమ్మెల్యే. అయిపోయింది. ఎప్పుడైతే పోస్ట్మార్టం జరగలేదో రాత్రి 10:30 దాటిన తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని 174 నుంచి మేము ఆర్డర్ చేస్తున్నాం, సెక్షన్ని 302 వేసాం, అలాగే SC/ST కూడా వేస్తున్నాం. ఆనాటి ఎస్పీ రవీంద్రబాబు 2 రోజుల ఆందోళన తర్వాత చెప్పాడు. చెప్పిన తర్వాత రాత్రే ఉదయం పోస్ట్మార్టం చేద్దామంటే కాదు అప్పుడే చేయించేయాలని పోలీసులు ప్రెజర్ పెట్టి రాత్రి 2 గంటల వరకు 2 గంటల లోపల ఇదంతా పూర్తి చేసి ఇంక్వెస్ట్ పోస్ట్మార్టం పూర్తి చేసి 2 గంటల తర్వాత శవాన్ని ఇచ్చేసారు. ఆ రోజే అప్పటికి అయిపోయింది అని అనుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో 23వ తారీఖు అతన్ని 20వ తారీఖు అంటే 19 రాత్రి జరిగిన తెల్లారితే 20 తెల్లవారుజామున తర్వాత మాకు తెలిసింది ఏంటంటే 20వ తారీఖు ఇతను పొద్దున్నే తెల్లవారుజామున వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన వ్యక్తి 5 గంటలకి బయలుదేరి అతని స్నేహితుడికి కలిసి రాజమండ్రి వెళ్ళాడు. ఆ రాజమండ్రిలో కార్యక్రమంలో పాల్గొన్నాడు. పోలీసులందరూ అతనికి ఎస్కార్ట్గా ఉన్నారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఒక నిశ్చితార్థ కార్యక్రమం కాకినాడలో పాల్గొన్నాడు. అదే రోజు సాయంత్రం ఇక్కడ ఆందోళన జరుగుతుంది. అతన్ని పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు. అంత దుర్మార్గంగా చేశారు. 23ని ఆయన అరెస్ట్ చేశామని ఎక్కడో తిరుగుతుంటే తీసుకొచ్చి అనంతబాబు గారు అని సంబోధిస్తేనే ఒక నిందితుడిని, హత్య కేసు నిందితుడిని అనంతబాబు గారు ఆయన అతన్ని తాగుతూ ఉన్నాడు. ఒరే తాగుడు మానేరా, నేను ఉద్యోగంలో పెట్టుకుంటాను, నిన్ను బాగా చూసుకుంటానంటే ఇతను తిరగబడ్డాడు. నా మీదే తిరగబడతావని ఇలా నెడితే అది గ్రిల్ మీద పడిపోయాడు. నన్నే నెడతావని మళ్ళీ ఈసారి బలంగా లేసి వచ్చాడు. ఈసారి ఇంకా బలంగా తెస్తే తలకి దెబ్బ తగిలి పడిపోయాడు. పడిపోయిన తర్వాత మానవతర పొంది హాస్పిటల్ తీసుకెళ్తున్నట్టే. అంటే అనంతబాబు ఉన్న ఇంటికి చాలా సమీపంలో చాలా హాస్పిటల్ ఉన్నాయి. అవన్నీ కాకుండా ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి అవన్నీ తిప్పి ఎక్కడా లేక అమృత హాస్పిటల్ తీసుకొచ్చినట్టు ఎస్పీ చెప్పారు. ఈ ఎస్పీ గతంలో పరిటాల రవి హత్య కేసులో మంగళి కృష్ణతో నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి కుట్రబంతున్నాడు అని ఆరోపించిన, పరిటాల రవి స్వయంగా ఆరోపించిన మంగళి కృష్ణకు సమీప బంధువు ఈ ఎస్పీఏ వైఎస్ఆర్ కుటుంబానికి పాలేరుతనం చేసింది వీళ్ళ తండ్రి గారు. వీళ్ళంతా కూడా చాలా అనుబంధం. వైఎస్ఆర్ కుటుంబం అంటే వీళ్ళకి ఈ రవీంద్రబాబు గారికి చాలా అభిమానం. ఈయన ప్రాణమనే ఇచ్చేస్తాడు ఆయన కోసం. అందుకోసమే ఆ కేసును వాళ్ళగా తప్పుదారి పట్టించి మాట్లాడాడు. ఒక్కడనే చేశాడు, ఒక్కడనే ముద్దాయిగా చూశారు. ఆ ముద్దాయిగా చేయడమే కాకుండా ఎప్పుడైనా అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు లేకపోతే మరుసటి రోజున పోలీస్ కస్టడీ అడుగుతారు. వాళ్ళు పోలీస్ కస్టడీ అడగలేదు. 15 రోజుల వరకు 15 రోజుల్లో అడగాలి. 15వ రోజు సాయంత్రం 4:30 తర్వాత పిటిషన్ వేశారు కోర్టులో. ఆ పిటిషన్ చెల్లదని తిరస్కరించేది అప్పుడు జడ్జి గారు.
అంటే అంత అలసత్వం ఈ కేసుని అతను తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేస్తే అసలు మోటో ఎస్టాబ్లిష్ చేయాలన్న ఉద్దేశమే పోలీసులకు లేదు. దాంట్లో ప్రాథమికంగా డే 1 నుంచి కూడా ఆ కానిస్టేబుల్ కంప్లైంట్ తీసుకున్న దగ్గర నుంచి కూడా అనంతబాబుని రక్షించేదాకా కానిస్టేబుల్ టు ఎస్పీ మొత్తం అనంతబాబుని క్లీన్ చేశారు. దాంట్లో ఎక్కడ అతను ఇబ్బంది పడకుండా ఉండటం కోసమే ప్రయత్నం చేశారు. పూర్తిగా సహకరించి ఆయన్ని చాలా గౌరవంగా మెడికల్కి తీసుకెళ్తారు. అరెస్ట్ ముందు ముద్దాయిని ఎలా తీసుకెళ్తారు, మామూలుగా తీసుకెళ్తారు. అలా కాకుండా ఆనాటి డిఎస్పి ఇన్ఛార్జ్ ఆ రోజు ఆయన మురళీకృష్ణారెడ్డి చాలా ఒబీడియంట్గా వంగి ఆయన్ని ఇలాగ సాదరంగా ఏదో పార్టీకి అధినేతం సాగనంపినట్టు తీసుకెళ్ళి అతను మెడికల్ చేయించారు. ఆ తర్వాత కోర్టుకు కూడా అదేవిధంగా తీసుకెళ్ళారు. రిమాండ్కి అదేవిధంగా చాలా గౌరవంగా పంపించారు. అంటే మొదటి నుంచి పోలీసులు పూర్తిగా అనంతబాబుకు సహకరించారు. అతనికి బెయిల్ వచ్చిన బెయిల్ వచ్చిన తర్వాత ర్యాలీతో పూల వర్షంతో వైసీపీ అభిమానులు పార్టీ కార్యకర్తలు అతనికి స్వాగతం పలికారు. ఈ బెయిల్ రావడానికి సుప్రీంకోర్టులో బెయిల్ రావడానికి ఏం జరిగిందో తెలుసా మీకు? సుప్రీంకోర్టులో ఈ జిల్లా కోర్టులో బెయిల్ రాలేదు, హైకోర్టుకు వచ్చింది. హైకోర్టులో జిల్లా కోర్టులో ముప్పాళ్ళ సుబ్బారావు గారు వాదించారు, బెయిల్ రాదు. హైకోర్టుకు వచ్చిన తర్వాత పోసాని వెంకటేశ్వరరావు గారు వాదించారు. ఈ బాధితుల తరపున రూపాయి తీసుకోకుండా. పోసాని వెంకటేశ్వర్లు గారు కానీ ముప్పాళ్ళ సుబ్బారావు గారు కానీ తీసుకోకుండా వాదించారు. ఇక్కడ బెయిల్ రాలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో మొదటిసారి బెయిల్ రాలేదు. రెండో నెలలో అప్పుడు పొన్నవోలు సుధాకర్ అప్పటి ఏజీపీ ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ప్లేడర్తో మాట్లాడి మాకు అభ్యంతరం లేదు ఇతనికి బెయిల్ ఇస్తే అని చెప్పించారా అని చెప్పి అతను ఇంటీరియం బెయిల్ ఇచ్చారు. పూర్తి బెయిల్ కూడా కాదు. ఏంటంటే ఛార్జ్షీట్ పెట్టడం కూడా పోలీసులు సకాలంలో ఛార్జ్షీట్ పెట్టలేదు, సకాలంలో ఏది ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలేదు. అన్నీ కూడా తప్పులు తరగ్గా ఉన్నాయి. ఆ రోజు ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది అనంతబాబు ఇంటి దగ్గర అని చెప్పారు. అనంతబాబు ఇంటి దగ్గర జరగలేదని మళ్ళీ పోలీసులే చెప్పారు. అనంతబాబు ఆ నాగమల్లి తోట దగ్గర యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు. అయ్యే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అక్కడ యాక్సిడెంటే జరగలేదని చెప్పారు. ఇన్ని చెప్పినా సరే పోలీసులు మరి అతని మీద చర్య తీసుకోవడానికి ఏమీ తొందరపడలేదు, అసలు దాన్ని పట్టించుకోలేదు. నాడు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అనంతబాబు బెయిల్ వచ్చేదానికి కృషి చేసింది, సక్సెస్ అయ్యారు, బెయిల్ మీద వచ్చాడు, అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి కేసులో? అప్పటి నుంచి మేము ప్రతిసారి డీజీపీని కానీ ముఖ్యమంత్రిని కాలాలని గత ప్రభుత్వానికి ప్రయత్నం చేశాం, జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని కలిసిన తర్వాత దీనికి ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. కొత్తగా మా జిల్లాకి చాలామంది ఎస్పీలు వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ప్రతి ఒక్కరికి మేము విన్నవించాం, ఈ కేసుని మళ్ళీ మీరు సరైన దర్యాప్తు చేయండి, మిగిలిన దోషులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి అని అడిగితే ఏఎస్పీ కూడా స్పందించలేదు. ఈయన కొత్తగా వచ్చారు బిందు మాధవ్ గారు. ఆయన చాలా చెయ్యడేమో అనుకునేటట్టు అనిపించింది నాకు. ఆయన చూస్తే చాలా అమాయకంగా, చాలా ఇన్నోసెంట్ బాయ్లో ఉన్నాడు ఆయన, చాలా చిన్నగా. ఈయనకి అంత గట్స్ ఉంటాయా అనుకున్నాను నేను. అయినా సరే ఒక పిటిషన్ ఇచ్చాం. ఏప్రిల్ 3వ తారీఖుని తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళి, అయ్యా మాకు ఇలా అన్యాయం జరిగింది, ఈ పోలీసులు తప్పుదారి పట్టించారు, మీరేనే ఇన్వెస్టిగేషన్ చేసి మిగతా ముద్దాయిలను గుర్తించి మాకు న్యాయం చేయండి అని అడిగితే ఆయన చెప్పారంటే దీన్ని డీజీపీ గారిని కలవాలి, మీరు వెళ్ళి కలవండి సార్ అని చెప్పాడు. డీజీపీ గారి అపాయింట్మెంట్ మాకు దొరుకుతుంది సార్, మీరు ఏమన్నా మాట్లాడితే మాకు అక్కడ అవకాశం ఇస్తే మేము వెళ్ళి ఆయనకు కూడా ఈ విషయాలన్నీ చెప్తామంటే ఆయనే స్వయంగా డీజీపీ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని రమ్మని తీసుకెళ్ళి డీజీపీ గారి దగ్గర కూర్చోబెట్టారు. డీజీపీ గారు మొత్తం విషయం అంతా తల్లిదండ్రులు చెప్పింది, నేను చెప్పింది విని ఖచ్చితంగా దీంట్లో పోలీసుల వైఫల్యం ఉంది, జెన్యూన్ కేసుని పక్కదారి పట్టించారు, ఈ కేసు నిలబడే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మనం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేద్దాం, ముద్దాయిలను గుర్తిందాం అని చెప్పి వాళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ని వేశారు. ఆ వేయడానికి కారణం బిందు మాధవ్ గారు లేకపోతే ఈరోజు ప్రభుత్వానికి చాలా పనులు ఉన్నాయి. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో చెప్పాం, లోకేష్ గారితో చెప్పాం, కానీ వాళ్ళ బిజీలో ఇవి పట్టించుకోలేదు. బిందు మాధవ్ గారు చొరవ తీసుకుని డీజీపీ గారు తీసుకెళ్ళడం వల్ల డీజీపీ గారు సిట్టు వేశారు. ఆ సిట్టు వేయడం వల్ల ఈరోజు ముద్దాయిలు అందరూ ఏదైతే
పునర్విచారణ అడ్డుకోవటం కోసం ఎప్పుడైతే ఇది పునర్విచారణకి సిట్టు వేశారో దాన్ని రద్దు చేయమని, దీంట్లో ఫర్దర్గా విచారణ అవసరం లేదని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళినట్టున్నాడు కదా అనంతబాబు. ముందే జిల్లా కోర్టులో వెళ్ళాడు, ఫస్ట్ జిల్లా కోర్టుకి వెళ్ళాడు. అసలు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీల్లేదని. ఆ జిల్లా కోర్టు ఏం చేసిందంటే ఇది ఖచ్చితంగా దీంట్లో లోపాలు ఉన్నాయి, రీఇన్వెస్టిగేషన్ అనుమతిస్తున్నామని జిల్లా కోర్టు ఇచ్చింది. జిల్లా కోర్టు ఇచ్చిన దాని మీద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఇది మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయడానికి వీల్లేదు అని హైకోర్టులో వేస్తే హైకోర్టు కూడా ఈ కేసులో నిజానిజాలు రాబట్టాలంటే ఖచ్చితంగా పోలీసు అధికారులకి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలి, దాన్ని అడ్డుకోవడానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చింది. ఆ క్రమంలో జరుగుతూ ఉంది. అనంతబాబు భార్య ఇప్పుడు ఆ రోజు చనిపోయిన రోజు 1:23 అనంతబాబు భార్య ఈ శవం వెనక సీట్లో డిక్కీలో కూడా వెనక సీట్లో బాడీ ఉంది. అనంతబాబు భార్య పక్కన కూర్చుంది, అనంతబాబు డ్రైవ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి 1:23 వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళారు, శంకర్ అపార్ట్మెంట్కి, భానుగుడి. వెళ్ళి ఇద్దరు కలిసి లిఫ్ట్లో బయట వదిలేశారు కార్ని. ఇప్పుడు పార్కింగ్లో పెడతారు, పార్కింగ్లో పెడితే సీసీటీవీ ఫుటేజ్లో వచ్చేస్తుందని ఉద్దేశంలో బయట పెట్టేసి వీళ్ళిద్దరూ పైకి వెళ్ళి భార్యను వదిలేసి, ఇతను పైకి వెళ్ళేటప్పుడు నీలం రంగు షర్టు, బ్లాక్ ప్యాంటు వేసుకున్నాడు. ఆవిడ రోజా, రోజా భార్య పేరు రోజా గారు పింక్ కలర్ చీర కట్టుకున్నారు. ఇద్దరు కలిసి పైకి వెళ్ళారు. వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్లో వచ్చింది. బట్టలు మార్చుకుని ఇతను భార్యను వదిలేసి మళ్ళీ కిందకు వచ్చి ఈ కార్ని తీసుకుని బయలుదేరాడు. అప్పుడు చెప్పాడు అమృత హాస్పిటల్కి రమ్మని. ముందే అమృత హాస్పిటల్ తీసుకెళ్ళలేదు ఇతను చనిపోయాడని అమృత హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. ముందు ఇంటికి వచ్చి భార్యను దింపి బట్టలు మార్చుకుని అప్పుడు అక్కడికి వెళ్ళి అమృత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రమ్మని చెప్పాడు. అది అక్కడ అమృత హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ కానీ పోలీసులు తీశారు. అది ఈ బాడీ మీద సుబ్రహ్మణ్యం బాడీ మీద ఇసుక ఉందా? ఇసుక ఉంది. అదంటే ఇసుక అంటే అది బీచ్ ఒడ్డా? బీచ్ వచ్చే ఓకే, అదే ఉప్పు నీరు, అదంతా కారు అంతా ఉప్పు నీరు ఉంది, ఇసుక ఉంది. అవన్నీ పోలీసులు క్లూస్ టీం మరి కలెక్ట్ చేశారు. మరి అది అదే పంపించారా లేకపోతే అనంతబాబుని రక్షించడానికి వేరే మట్టి పంపించారా అన్నది మనకు తెలియదు. ఎందుకంటే ఫోరెన్సిక్ పంపించింది పోలీసులే. పోలీసుల చేతిలో అన్నీ ఉన్నాయి, ఏదైనా మార్చేస్తారు. సో ఆ సీసీటీవీ ఫుటేజ్లో అనంతబాబు భార్య రోజా ఉండటాన్ని ఆ రోజే మీ దృష్టికి వచ్చిందా? ఆ రోజే వచ్చింది, అప్పుడే వచ్చింది. ఆ సీసీటీవీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత సీసీటీవీ చూసిన తర్వాత ఎస్పీకి చెప్పాం. ఎస్పీకి చెప్తే దాన్ని ఏం పట్టించుకోలేదు. ఆ రోజు ఎస్పీ కానీ ఆ రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ డిఎస్పీలు కానీ దీన్ని అసలు పట్టించుకోలేదు. ఆవిడని ఎందుకు బయటకు రాగుతారు? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వెరీ రీసెంట్గా ఈరోజు కోర్టు బెంచ్ మీదకి వచ్చిందా, అతను పోలీసులు నోటీస్ ఇచ్చారా అనంతబాబు భార్యను కూడా విచారించాలని, అనంతబాబు భార్యని విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చారు పోలీసులు ఇచ్చారు. సిట్ వేశారు కదా, సిట్ పోలీసులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాని మీద హైకోర్టుకు వచ్చాడు ఆయన. నా భార్యకి ఏం సంబంధం, దీన్ని నా భార్యకి సిట్ వాళ్ళ ముందు హాజరు కాకుండా మాకు ఏంటి విచారణ ఆఫ్ చేయమని ఒక హైకోర్టులో పిటిషన్ వేశారు. అది 3 రోజులు సెలవులు వచ్చినాయి. రేపు 12వ తారీఖు అది వాయిదా ఉంది. 12వ తారీఖుని హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఖచ్చితంగా ఆ భార్య ఉంది, అతనితో పాటు కొంతమంది ఉన్నారు. ఆ వ్యక్తుల పేర్లు కూడా మేము అనుమానిత పోలీసులకి ఇచ్చాం. ఆ పోలీసులు ఆ పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీ ఎస్పీ బిందు మాధవ్ గారి ఆధ్వర్యంలో జరిగే విచారణ పూర్తి స్థాయిలో వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన నిందితులు పక్కాగా చట్టం ముందు దోషులుగా నిలబడే అవకాశం ఉందా? ఖచ్చితంగా నిలబడతారు. ఎందుకంటే ఆయనకి దేనికి లొంగే మనిషిగా కనిపించలేదని ఆయన చూసినప్పుడు, దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఎటువంటి రాజకీయ ఒత్తిడికి లొంగకుండా, ఒకవేళ ఈ ప్రభుత్వం మానేమని చెప్పినా మానేసే వ్యక్తి కాదైనా, తన పని తాను చేసుకుపోయే ఓ నిజాయితీ గల ఆఫీసరు. మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇప్పటి వరకు ఈ కేసు నిలబడుతుందో లేదో, ఒక్కడనే పెట్టారు ఏమవుతుందని అందరూ ఆందోళన చెందుతున్నాం. దళిత సంఘాలు కానీ లాయర్లు కానీ ఒక్కడనే పెట్టారు ఏ విధంగా అంటుంది. ఎందుకంటే అనంతబాబు కంటే బలమైనడు వీధి సుబ్రహ్మణ్యం. ఆ వీధి సుబ్రహ్మణ్యం చంపడాలంటే ఒకడి వల్ల కాదు.
అది అతను కొడితే ఇతను తిరగబడతాడు. అంటే తిరగబడకుండా ఉండాలంటే ఎంతోమంది అతన్ని పట్టుకుని కొట్టారు. ఈ భార్య కూడా కొట్టిందని మాకు తెలిసిన, ఆ సుబ్రహ్మణ్యం మర్మాంగాల మీద తన్నిందని, తన చెప్పుల కాలుతో దాన్ని తన్నిందని అక్కడ కూడా అతని ఒంటి మీద 31 గాయాలు బయట ఉన్నాయి. 3 గాయాలు లోపల భాగాల్లో ఉన్నాయి. ఆ లోపల భాగాల్లో మర్మాంగాల దగ్గర ఒక గాయం ఉంది. దాన్ని ఖచ్చితంగా ఈ భార్య తన్నిందని మనకు తెలిసిన విషయం. దాని గురించి ఖచ్చితంగా ముద్దాయిలను అందరిని అరెస్ట్ చేసినప్పుడే ఈ వీధి సుబ్రహ్మణ్యానికి న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ కేసే కనుక ఓడిపోతే ఇంకెక్కడ కూడా న్యాయం అనేదే దొరకదు, ఏ కేసులో కూడా.